క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నువ్వు భయపడకము, నేను నిన్ను ఆదుకుందును. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందో, నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో, ఎలాంటి పరిస్థితులను బట్టి భయపడుతున్నావో దేవుడు చెప్తున్నాడు, ప్రియకుమార్తె భయపడకు. పరిస్థితులను చూసి భయపడకు, నీ వైపు చూసి నువ్వు భయపడకు. భయపడితే కృంగిపోతావు, చేతగాని వాడవుగా, చేతదానిగానిగా నువ్వు అవుతావు. కాబట్టి నువ్వు భయపడకు. ఎందుకు భయపడాలి? నీకు కాపాడే దేవుడు ఉన్నాడు, నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు, నిన్ను ఆదుకునే దేవుడు నీకున్నాడు, నిన్ను నిలబెట్టే దేవుడు ఉన్నాడు, మరి అన్ని విషయాల్లో నిన్ను నడిపించే దేవుడు నీకున్నాడు. కాబట్టి ఏ విషయంలో భయపడకు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు భయపడకము, నేను నిన్ను ఆదుకుంటాను. దేవుని స్తోత్రం అండి. దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ప్రతి శోధనలో, ప్రతి ప్రతికూల పరిస్థితిలో, నువ్వు భయపడుతున్న ప్రతి పరిస్థితిలో నిన్ను ఆదుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో భయపడక, నిన్ను ఆదుకునే దేవుడి మీద ఆధారపడి దేవుడిచ్చే ఆదరణ, నెమ్మది పొందుకొని దేవుని మహిమపరచు. అటు రీతిగా దేవుడు నేను ఆదుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలో కూర్చున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. ఏ పరిస్థితులను బట్టి అయితే బిడ్డలు భయపడుతున్నారో ఆ భయం వారి నుంచి తొలగించి, ప్రతి విషయంలో నీ బిడ్డలను ఆదుకొని నీ గొప్ప సహాయం దయచేసి వారికి నెమ్మది దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.